తెలంగాణ హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. హైకోర్టుతో పాటు నాంపల్లి సిబిఐ కోర్టును కూడా పేల్చేస్తామంటూ ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. బాంబు బెదిరింపులు రావటం ఈ వారంలో ఇది మూడోసారి. అప్రమత్తమైన బాంబ్ డాగ్ స్క్వాడ్స్ తనిఖీలు జరిపి ఫేక్ కాలుగా తేల్చాయి. అయితే వరుస ఫేక్ మెయిల్స్ పై పోలీసులు సీరియస్ అయ్యారు. స్పెషల్ టెక్నికల్ టీమ్స్ పనిచేస్తున్నాయన్న పోలీసులు త్వరలోనే ఆగంతకులను పట్టుకుంటామని తెలిపారు. తెలంగాణ హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. హైకోర్టుతో పాటు నాంపల్లి సిబిఐ కోర్టును కూడా పేల్చేస్తామంటూ ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. బాంబు బెదిరింపులు రావటం ఈ వారంలో ఇది మూడోసారి. దీంతో అప్రమత్తమైన బాంబ్ డాగ్ స్క్వాడ్స్ తనిఖీలు జరిపి ఫేక్ కాలుగా తేల్చాయి. వరుస ఫేక్ మెయిల్స్ పై పోలీసులు సీరియస్ అయ్యారు. స్పెషల్ టెక్నికల్ టీమ్స్ పనిచేస్తున్నాయన్న పోలీసులు త్వరలోనే ఆగంతకులను పట్టుకుంటామని తెలిపారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్ రెడ్డి, చెప్పండి. మనశ్రీ, తెలంగాణలోని ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా హైకోర్టుతో పాటు నాంపల్లి కోర్టు రెండు కోర్టులకు కూడా మరోసారి బాంబు బెదిరింపు మేల్ కలకలం రేపుతున్నాయి. దీంతో ప్రస్తుతం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ప్రస్తుతం హైకోర్టుతో పాటు హైకోర్టులోని కొన్ని కోర్టులతో పాటు నాంపల్లి కోర్టులోని మరికొన్ని కోర్టులకు పూర్తి స్థాయిలో అక్కడ డాగ్ స్క్వాడ్ బృందం మొత్తం కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తుంది. అయితే నాంపల్లి సిబిఐ కోర్టు కూడా ఇటు బాంబు బెదిరింపు మేలు రావడంతో అక్కడ కూడా ప్రస్తుతం పోలీసులు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మొత్తం 4 బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ మెయిల్స్ కు సంబంధించి అసలు ఎవరు పంపుతున్నారు ఏంటి అనే కోణంలో ఒకవైపు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దీనిపైన ఆరా తీస్తా ఉన్నారు. ఆ వారం రోజుల నుంచి కూడా 3 సార్లు గతంలో కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా ఫేక్ గా గతంలో పోలీసులు తెచ్చిన నేపథ్యంలో తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. తనిఖీలు అనంతరం మరోసారి కోర్టుకు సంబంధించి సేవలు కూడా ఇప్పటి వరకు ఆంతరాయం కలిగాయి కాబట్టి ఏవైతే ఆ కోర్టులో ఉన్నటువంటి బాంబు తనిఖీ అనంతరం అక్కడ ఏమీ లేవని చెప్పిన తర్వాత కోర్టు సేవలు మరోసారి ప్రారంభం అయితే కానున్నాయి. అయితే దీనికి సంబంధించి టెక్నికల్ గా ఎటువంటి ప్రాక్సీ అడ్రస్ ద్వారా మెయిల్స్ వస్తున్నాయి, ఎలాంటి బ్రౌజర్స్ వాడుతున్నారు, ఇలా చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ఉన్నటువంటి డాటాను టెక్నికల్ టీమ్ ఏదైతే ఉందో సైబర్ క్రైమ్ టెక్నికల్ దీనిపైన మెయిల్ పైన పూర్తిస్థాయిలో వివరాలు అయితే రాబడుతున్నారు. రెగ్యులర్ గా మెయిల్స్ రావడం పట్ల ఇటు కోర్టులో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, కోర్టుకు పేచీకి వస్తున్న వాళ్ళు కావచ్చు, జడ్జీలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల నేపథ్యంలో వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు అప్రమత్తం చేసేందుకు ఒకవైపు చెక్ పెట్టేందుకు మెయిల్స్ కు సంబంధించి ఇలాంటివి మెయిల్స్ రాకుండా చేసేందుకు వైపు సైబర్ క్రైమ్ పోలీసు ఒకవైపు ఆరా తీస్తున్న నేపథ్యంలో టెక్నికల్ గానే పూర్తిగా దాన్ని రివోక్ చేసేందుకే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఆగంతకుడు పంపారన్న కోణంలో త్వరలోనే ఆగంతకుని పట్టుకుంటామని ఒకవైపు సైబర్ క్రైమ్ పోలీసు కూడా చెప్తా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ అమరేందర్ రెడ్డి.